ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పూర్తిగా అయితే తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డును కూడా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. సార్, ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది? మాకైతే ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ, ఇంటింటిలో సాదర స్వాగతం చెప్తా ఉన్నారు. గోపి గారి సేవలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే ఒక చెల్లెని కలిస్తే నీలోఫర్లో 2 సార్లు డెలివరీ అయినా, నా కొడుకప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, చిన్నోడు పుడితే బిడ్డ పుడితే కూడా కేసీఆర్ కిట్ వచ్చింది, నేను కేసీఆర్ని ఎట్లా మర్చిపోతా, నా ఓటు కారుకే అని చెప్తున్నారు. సో ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని, గోపీనాథ్ గారి సేవల్ని గుర్తు చేస్తూ కారుకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. మేము కూడా ప్రజలకు ఒకటే చెప్తున్నాం, బాకీ కార్డు పంచాం ఇంటింటికి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ గ్యారంటీ కార్డును భద్రంగా ఇంట్లో పెట్టుకోండి, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఓట్లు పెట్టుకొని ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. మరి 100 రోజులు కాదు కదా, 700 రోజులు పూర్తయింది, ఆ హామీలు అమలు కాలేదు. ఇలా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఏం కుర్చీలకెళ్ళి దిగిపోడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ కాంగ్రెస్కు సురుకు ఉడుతుంది, మేము 6 గ్యారంటీలు అమలు చేయలేదు కనుకనే జూబ్లీ హిల్స్ మమ్మల్ని ఒడగొట్టిండ్రు అని అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్ ప్రజలు తమ ఓటుతో తమకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రాష్ట్రంలో ప్రతి చెల్లెకు నెల నెలా మహాలక్ష్మి కింద 2500 రావాలన్నా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు దక్కాలన్నా, వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ రావాలన్నా, అదేవిధంగా స్కూటీలు ఆడపిల్లలకు రావాలన్నా, పేదవాళ్లకు పెళ్లికి తులం బంగారం రావాలన్నా, అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కిట్టు రావాలన్నా, ఈ 6 గ్యారంటీల్లో హామీలు అమలు కావాలంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడాలి. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లు వేసిండ్రు, నేను మహాలక్ష్మి ఇవ్వకుండా నాకే వేసిండ్రు, ఉద్యోగాలు ఇవ్వకుండా నాకే ఓటేసిండ్రు, 4000 పెన్షన్ ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు, ఇక ఇయ్యపో అంటాడు. మరి రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, సురుకు ఉట్టాలంటే జూబ్లీ హిల్స్లో కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఇప్పుడు ముందుగానే మీరు క్యాండిడేట్ ని అనౌన్స్ చేశారు, అలాగే ప్రచారం కూడా అందరికంటే ముందే మొదలు పెట్టారు స్ట్రాటజిక్ గా. సో ఇప్పుడు 3 మంత్రులను కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వం తిప్పుతూ, అంటే కాంగ్రెస్ పార్టీ తిప్పుతూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా కొనసాగిస్తూ ఉంది. సో గట్టి పోటీ ఉండనుగా కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించే చూస్తూ ఉన్నారు. 3 మంత్రులు ఎందుకు తిరుగుతుండ్రు? 18 నెలల నుంచి జూబ్లీ హిల్స్లో ఒక్క మంత్రి కూడా అడుగు పెట్టలే. జూబ్లీ హిల్స్ దిక్కు ముఖం కూడా మర్రి కూడా చూడలేవాడు. దురదృష్టవశాత్తు మా గోపి గారు చనిపోయినాకనే లైన్ కట్టిరు మంత్రులు. మరి ఇన్ని రోజులు ఎందుకో జూబ్లీ హిల్స్ యాదికి రాలేదు, జూబ్లీ హిల్స్ బస్తీల కష్టాలు మీకు ఎందుకో గుర్తుకు రాలేదు. ఇవాళ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు 24 బస్తీ దవాఖాన్లు పెట్టించాడు. 24 బస్తీ దవాఖాన్లు పెట్టించి పేదలకు మంచి సేవలు అందించాడు. ఇవాళ మీరు బస్తీ దవాఖాన్లో పోయి చూడండి, సూదులు లేవు, గోళీలు లేవు, డాక్టర్లకు 6 నెలలకి జీతాలు లేవు, బస్తీ దవాఖాన్లు ఆగమైపోయినాయి. ఆనాడు కేసీఆర్ గారు, గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ స్లమ్లలో ప్రతి స్లమ్ముకు ఒక బస్తీ దవాఖాన పెట్టి ఉచితంగా 104 రకాల గోళీలు ఇచ్చారు, 134 రకాల టెస్టులు చేశారు, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. కాంగ్రెస్ వచ్చింది, బస్తీ దవాఖాన లాగం, బతుకమ్మ చీర లాగం, కేసీఆర్ కిట్టు బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు, దళిత బంధు బంధు, బీసీ బంధు ఎగబెట్టేసినావు. అన్ని బంధులే కదా, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమున్నది? ఇవాళ చాలామంది మహిళలు చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్ల పైసలు పడలేదట, 5 నెలలకెళ్ళి సిలిండరు మేము ఇస్తున్నామన్నారు, పైసలు పడతలేవు సార్, కొత్తలు ఇచ్చిండు, ఇప్పుడు అంతా బంద్ అయిపోయింది అంటుండ్రు. సో జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవాళ రాష్ట్రం మొత్తం మీ దిక్కు చూస్తూ ఉంది. ఎందుకంటే మీ ఓటుతో రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్తే రాష్ట్రానికి మేలవుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఇవాళ ఆసరా పెన్షన్ 4000 రావాలన్నా, మహిళలకు 2500 రావాలన్నా మీ చేతుల్లో ఉంది. జూబ్లీ హిల్స్ అక్కజెల్లెల్లారా, జూబ్లీ హిల్స్ అన్నదమ్ముల్లారా, మీ ఓటుతో కాంగ్రెస్ చేసిన మోసానికి పోటు పొడవండి, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి అని పిలుపునిస్తాం. అంటే జూబ్లీ హిల్స్ లో ఎక్కువ శాతం మైనారిటీలో ఓట్లు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ కి సపోర్టివ్ గా ఉన్నారు, ఓట్లు వేశారు, గోపీనాథ్ గారు గెలిచారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నమ్మి ఓట్లు వేసినారు, ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. కనీసం ముస్లింలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, ముస్లింలకు 4000 కోట్ల బడ్జెట్ అని చెప్పి 1000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన దాంట్లో సగం బడ్జెట్ ఇవ్వలేదు. కేసీఆర్ పెట్టిన టెమ్రీ స్కూళ్ళు మూతబడే పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి వచ్చినాక ముస్లిం మైనార్టీల పరిస్థితి ఆగమాగం అయిపోయింది. ముస్లింలు ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. అది హిందువులైనా ముస్లింలైనా. షాదీ ముబారక్ కింద కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇవ్వలేదా? ఇవాళ నువ్వు తులం బంగారం కలుపుతాను, ఏడవైంది, తులం బంగారం లేదు, షాదీ ముబారక్ కూడా వస్తలేదు. ఇప్పుడు ఆ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే చెక్కు పెళ్ళైన వారం 10 రోజులు వస్తుండే, మా గోపాన్ని ఇస్తుండే, ఇప్పుడు పిల్లలు పుట్టినాక కూడా వస్తలేదు.
ఏడాది అయిపోయినాక కూడా కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు. నువ్వు తులం బంగారం దేవుడేరు ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కేసి టైంకి ఇస్తలేవు. నీకు ఎందుకు ఓట్లు వేయాలి? రైట్. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. జూబ్లీహిల్స్ ప్రజలు తిరిగి బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ తిరిగి తమ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకైతే కార్యాచరణ మొదలుపెట్టిందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి బాకీ కార్డును కూడా ఇంటింటా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పంచుతూ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మాజీ మంత్రితో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ కార్యవర్గం అంతా కూడా. కెమెరా పర్సన్ పవన్తో విజయ్ బిగ్ టీవీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి.